బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసరకు చేరుకున్న మంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్చకులు వేద మంత్రాలతో మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఆలయానికి పర్మనెంట్ ఈవోను నియమించాలని, మాస్టర్ ప్లాన్ త్వరగా అమలు చేయాలని మంత్రితో విన్నవించుకున్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అనంతరం సీతక్క మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కూడా చర్చించి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వసంత పంచమి రోజున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారితో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని అన్నారు. ఫస్ట్ నుంచి థర్డ్ వరకు మరి జరగబోయేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వసంత పంచమి సందర్భంగా ఈరోజు మరి సరస్వతి తల్లిని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి సరస్వతీదేవి యొక్క దీవెనలు ఉంటేనే విద్యావేత్తలుగా, గొప్ప మానవులుగా తయారు కావడానికి ఆమె ఆజ్ఞ, ఆమె బ్లెస్సింగ్స్ చాలా అవసరము. ఈ సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరగబోయేటువంటి వసంత పంచమి సందర్భంగా భక్తులు రాబోతున్న సందర్భంగా ఈరోజు మరి నేను కూడా బాసర్లో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ విఠల్ గారు, దండ విఠల్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా చాలా సంతోషం. మేము ఈరోజు యాక్చువల్గా రివ్యూ అనుకోకుండా సడన్గా నిన్న ఎలక్షన్ కోడ్ రావడంతో మరి ఏర్పాట్ల గురించి తెలుసుకొని ఇప్పుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులతో ఇప్పుడు వారంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెడతాం. వాస్తవానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ వస్తే ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దబడుతుంది సరస్వతీదేవి ఆలయము. అదేవిధంగా పక్కన గోదావరి కానీ, ఇక్కడ పురాతనమైనటువంటి, ఇప్పుడే నాకు తెలిసింది పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసిరని.